హలో అందరికీ ఎట్లున్నారు? వచ్చేయండి. వంట చేసుకుంటూ మాట్లాడేసుకుందామా? ఇవాళ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తోటి కుక్కర్ పులావ్ చేస్తున్నాను. నిజంగా ఈ రెసిపీ చాలా బావుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను హాఫ్ కేజీ చికెన్‌కి ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాననమాట. ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసుకోవడం వల్ల నిజంగా కర్రీ చాలా బావుంటుంది. తొందరగా వేగిపోతాయన్నమాట. సో, మీరు గూడా చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నేనొక 2 టమాటోస్ తీసుకున్నాననమాట. సో, ఫ్రెష్‌గా కొత్తిమీర కట్ట నిజంగా ఏ కర్రీస్‌లోకైనా కొత్తిమీర వేసుకుంటే చాలా బావుంటుందండి. నేనైతే మాక్సిమం అన్ని కర్రీస్‌లో కొత్తిమీర వేస్తాననమాట. ఎప్పుడు నేను తెచ్చి పెట్టుకుంటాను. ఇలా అన్నీ ఈవెన్‌గా కట్ చేసుకోవాలనమాట. సో, నేనైతే కొత్త ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. నా పాతవన్నీ పాడైపోయాయండి. కుక్కర్స్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయాయి. చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. సో, నేను ఈ కుక్కర్‌ని తీసుకున్నాను కొత్తది. తర్వాత నేను ఒక హాఫ్ కేజీ చికెన్‌కి 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను ఇది ఒక 300 గ్రామ్స్ అనమాట మన మెజర్‌మెంట్స్‌లో. సో, ఇక్కడున్న మసాలాలన్నీ నేను ఈ కుక్కర్ పులావ్‌కి యూజ్ చేస్తున్నాను అనమాట. సో, కుక్కర్‌ని పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక 2 పావులనమాట. తర్వాత ఈ మసాలాలన్నీ వేసి మనం ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చక్కగా వేగిపోయి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఆనియన్స్ ఎప్పుడైనా చక్కగా వేగిపోతే మంచిగా మనకి గ్రేవీ వస్తుంది. తర్వాత జీడిపప్పు వేశాను. సో, ఇవన్నీ ఈవెన్‌గా ఫ్రై చేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలనమాట. కొత్తిమీర వేసేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. నిజంగా నాన్ వెజ్ కర్రీస్‌లో కరివేపాకు వేసుకుంటే బావుంటుందండి. చాలామంది వెయ్యరు. ఒకసారి వేసి చూడండి చాలా బావుంటుంది. తర్వాత బండ పువ్వు వేశాను, కస్తూరి మేతి వేశాను, అలాగే టమాటోసు ఇలా అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, మీరు ఏ బిర్యానీ తినడానికి ఇష్టపడతారు? నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని, అలాగే ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నాన్ వెజ్ కర్రీస్‌లోకైనా, వెజ్ కర్రీస్‌లోకైనా ఫ్రెష్ అల్లం పేస్ట్ బావుంటుంది. అలానే కొంచెం పసుపు వేసుకొని, కొన్ని వాటర్ ఏసుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా ఈ మసాలాలు మాడిపోతే కొంచెము చేదొస్తుందండి అందుకని. తర్వాత కొంచెం గరం మసాలా వీడియో నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. చెక్ చేయండి. సో, కొంచెం కారం వేసుకున్నానండి. మనం ఎంత తినగలిగితే అంత వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇవన్నీ వేయడం వల్ల కొంచెము స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పెరుగు వేసుకుంటే మనకి స్పైసెస్ అన్నీ కొంచెం అడ్జస్ట్ అయిపోతాయన్నమాట. సో, నేనైతే కొంచెం తక్కువనే వేసుకుంటాను. ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి ఎక్కువ స్పైసెస్ వేయను. తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొంచెం వేగిపోయిన తర్వాత మనం చికెన్‌ని యాడ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్‌గా చాలామంది చికెన్ వేసి, మసాలాలు వేసి, ఆనియన్స్ వేసి, రైస్ వేసి డైరెక్ట్‌గా దాన్ని ఉడికిచ్చేస్తారండి కుక్కర్‌లో. అది కుక్కర్ పులావ్ అంటారు. ఇంకా ఆ ఫ్లేవర్ కంటే ఇలా ట్రై చేయండి. మనకి ఈవెన్‌గా ఉడికిపోయి చాలా బావుంటుందనమాట. సో, మూత పెట్టేసుకొని కొంచెం సేపు చికెన్‌ని మనం ఉడికించుకోవాలనమాట. సో, ఇలా ఉడికిన తర్వాత కొంచెంసేపు కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ముక్క వేగితేనే ఆ మసాలాలన్నీ ఆ పీసెస్‌కి పట్టి మనం రైస్ చేసుకున్నప్పుడు నిజంగా బావుంటుందండి. అసలు చికెన్‌తో ఎన్ని రకాలు చేసుకోవచ్చో కదా! నేనైతే డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తూ ఉంటాననమాట. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని మన రైస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కంటే కూడా ఈ రైస్‌తో బావుంటుంది. బాస్మతి రైస్‌తో కూడా బావుంటుంది కానీ దీంతోనే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో, ఇలా కలుపుకోవాలండి. మసాలా అంతా ఆ రైస్‌కి, ఆ చికెన్‌కి పట్టాలనమాట. సో, పాత బియ్యంకైతే ఒక గ్లాస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలనమాట. సో, కొత్త బియ్యానికైతే 1 ½ గ్లాస్ సరిపోతుంది. సో, నేను 1 ½ గ్లాస్‌కి నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసాననమాట. సో, తర్వాత మనం కుక్కర్‌ని క్లోజ్ చేసుకోవాలనమాట. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే 10 మినిట్స్ లేదా 2 విజిల్స్ అండి. కంప్లీట్ అయిపోయింది. సో, ఇలా మనము 10 మినిట్స్‌కి బంద్ చేస్తాం కదా! వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 20 మినిట్స్ వదిలేయాలండి. వదిలేస్తే మనకి ఇలా వస్తుందనమాట. పొడి పొడిగా అసలు
ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి. నాకు కొంచెం కొత్త కుక్కర్ కాబట్టి అర్థం కాక కొంచెం కొంచెం అడుగంటింది నాకు. కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా మనం సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే ఒక్కొక్క బైట్‌కి అసలు ఆ ఫ్లేవరు, ఆ చికెన్ మసాలా చికెను చాలా అంటే నాకు అసలు నేను మాటల్లో చెప్పలేను. ఒక్కసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. సో, నా వీడియోస్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్‌ని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.